నేను వీడియోలో చెప్పినాము సెకండ్ ఇన్నింగ్ చేసింగ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అలా డీసీ చేజ్ చేసింది 142 రన్స్ ఈజీగా చేజ్ చేసేసింది. ఈవెన్ దో ఫస్ట్ 4 వికెట్స్ పవర్ ప్లేలో లాస్ అయినా కానీ మంచి కంబ్యాక్ ఇచ్చారు సమీర్ రిజ్వీ ఇంకా ట్రిస్టన్ స్టబ్స్. మనము ఇక్కడ డీసీ టాక్టిక్స్ కూడా మనం మంచిగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ మొత్తం ఆశీష్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. ఇక్కడ ఏం చేశారు అంటే లోకల్ బాయ్ని తీసుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ. ఎందుకంటే గ్రౌండ్లో ఆడి ఉంటాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ గ్రౌండ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి వికెట్స్ లాస్ అయింది, ఆ టైంలో కొంచెం చూసి ఆడే ప్లేయర్ కావాలి. సమీర్ రిజ్వీని తీసుకున్నారు, మంచి ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అయినా కానీ ఇనిషియల్గా ట్రబుల్ అయినా కానీ తర్వాత మళ్ళీ మంచిగా స్కోర్ చేసిండు, రన్స్ అనేది మంచిగా స్కోర్ చేసిండు, షాట్స్ కూడా మంచిగా ఉన్నాయి, పర్ఫెక్ట్ షాట్స్ ఆడిండు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఎంకరేజ్ చేసిండు, ఎక్కువ రిస్క్ తీసుకోమన్నాడు. ఫస్ట్ గేమ్ని ట్రాక్ చేసి దాని తర్వాత ఫైనల్గా మంచి రన్స్ స్కోర్ చేసిండు. ఇది పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సమీర్ రిజ్వీ కూడా చెప్పిండు, మనం చూస్తాం ఓకే. ఫస్ట్ వచ్చేసి ఎల్ఎస్జీ బ్యాటింగ్ గురించి చూద్దాం. ఎల్ఎస్జీ బ్యాటింగ్ వచ్చేసి ఫస్ట్ రిషబ్ పంట్ అవుట్ అయ్యాడు, ముఖేష్ కుమార్ లక్ అని చెప్పొచ్చు, డీసీ లక్ అని చెప్పొచ్చు. అది ఎందుకంటే మిజల్ మా స్ట్రేట్ కొట్టింటారు, ముఖేష్ కుమార్ హ్యాండ్కి తగిలి వికెట్ దాటింది, రన్అట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి ఐడియన్ మార్కం ఇక్కడ మనం అక్షర్ పటేల్ క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్ రాగానే ఇమీడియట్గా లెఫ్ట్ హ్యాండ్ స్పీడ్ తన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, మంచి బౌలింగ్ వేసిండు. 6 కొట్టినా సరే నెక్స్ట్ బాల్ కూడా సేమ్ బౌల్ వేసిండు, కాకపోతే లెంత్ చేంజ్ చేసిండు, వికెట్ మిస్ చేసిండు. అది కట్ షాట్ ట్రై చేసిండు ఐడియన్ మార్కం, కానీ బోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్బాదీని దింపారు. ఇక్కడ కూడా టాక్టికల్ ఎర్రర్ అని చెప్తాను, ఎందుకంటే నికోలస్ పురాన్ లాస్ట్ ఇయర్ మొత్తం నంబర్ 3లో ఆడాడు, మంచి రన్స్ స్కోర్ చేసిండు. లిటరల్లీ స్టార్టింగ్ మ్యాచెస్లో మంచి రన్స్ స్కోర్ చేసి ఓకే లాస్ట్ ఇయర్ సీజన్ ఎండింగ్కి కొంచెం ట్రబుల్ అయినా కానీ స్టార్టింగ్ మ్యాచెస్లో మాత్రం మంచిగా రన్స్ స్కోర్ చేసింది. బెస్ట్ బ్యాట్స్మెన్కి మనం ఎన్ని బాల్స్ వేయగలిగితే అన్ని బాల్స్ వేయాలి, అప్పుడే ఆ ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ఆయుష్బాదీని ముంగట పంపించారు. ఆయుష్బాదీని ఢిల్లీకి కూడా నంబర్ 6 నంబర్ 5లోనే ఆడతాడు, ఇక్కడ నంబర్ 4లో పంపించినారు. ఇక్కడ కూడా మళ్ళీ అక్షర్ పటేల్ని కెప్టెన్సీని తీసుకోవాలి. ఎందుకంటే ఆయుష్బాదీని రాగానే ఇమీడియట్గా బౌలింగ్ చేంజ్ చేసిండు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టీ నటరాజన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే యాంగిల్ ఏవే అవుతుంది, లోపల కూడా తీసుకురాగలుగుతాడు, కానీ ఎక్కువ అవుట్ స్వింగ్ వేస్తాడు. టీ నటరాజన్ రాగానే ఫస్ట్ బాల్ అవుట్ స్వింగ్ వేసిండు, ఎడ్జ్ దాకింది, కీపర్ క్యాచ్ అవుట్. నెక్స్ట్ నికోలస్ పురాన్ వచ్చిండు, నికోలస్ పురాన్ రాగానే పవర్ ప్లే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కూడా మళ్ళీ సేమ్ నికోలస్ పురాన్కి మళ్ళీ కుల్దీప్ యాదవ్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ కూడా మంచి టాక్టిక్ చేంజ్ అని చెప్పొచ్చు. ఓకే ఫెయిల్ అయ్యారు. ఓకే నికోలస్ పురాన్ కూడా ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు, తప్పునే ఉంటాయి. అబ్దుల్ సమద్ కొంచెం బ్యాటింగ్ చేసిండు, రీజనబుల్గా కొన్ని రన్స్ స్కోర్ చేసిండు. ఇంపాక్ట్ ప్లేయర్గా మళ్ళీ షహబాజ్ అహ్మద్ తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకంటే స్కోర్ బోర్డులో రన్స్ లేవు, దిగ్విజయ్ రాతి బ్యాటింగ్ ఆడలేడు. సో కంపల్సరీ షహబాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఆడగలుగుతాడు కాబట్టి షహబాజ్ అహ్మద్ తీసుకొని రావాల్సి వచ్చింది. కాకపోతే ఆబ్వియస్లీ దిగ్విజయ్ రాతి ఉంటుండే, ఒకవేళ ఎల్ఎస్జీ మంచి బ్యాటింగ్ ఆడుంటే కంపల్సరీ దిగ్విజయ్ రాతి ఉంటుండే బౌలింగ్కి. కాకపోతే ఇక రన్స్ కావాలి కాబట్టి కంపల్సరీ షహబాజ్ అహ్మద్ తీసుకొచ్చిండు, సమ్ 15 అవుట్ రన్ కొట్టిండు. టోటల్లీ నార్మల్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు ఎల్ఎస్జీది, నాట్ టు ద స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్స్కి, ఆ స్టాండర్డ్స్కి నార్మల్ స్కోర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం చూసి ఆడితే బెటర్ ఉంటుండే, రెగ్యులర్ వాళ్ళు ఆడే పిచ్ ప్రతి ఐపీఎల్ ఆడుతున్నారు తెలుసు, బాల్ మీదకి బ్యాట్ మీదకి బాల్ అంత ఈజీగా రాదు అని చెప్పేసి కొంచెం 2 పేజ్ ఉంటుంది. 160, 170 టార్గెట్ ఉంటే కొంచెం టఫ్ అవుతుండే డీసీకి కూడా చేస్కి. ఓకే మళ్ళీ డీసీ బౌలింగ్ని మెచ్చుకోవాలి. టీ నటరాజన్ 3 వికెట్స్ తీసిండు. మనం డీసీ నీడ కూడా ఎంకరేజ్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ఆడలేదు నటరాజన్, ఇంజూర్డ్ ఉండే, ఆయన బ్యాక్ చేశారు. ట్రైనింగ్ సెషన్స్లో మంచి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చినారు. మునాఫ్ పటేల్ని కూడా అప్రిషియేట్ చేయాలి, మంచి సెషన్స్ తీసుకున్నాడు టీ నటరాజ్తో, అండ్ మనం ఆ రిజల్ట్స్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుంగి ఎంగిడి, మనం ఆల్రెడీ చూసినాం వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్, ఆల్రెడీ ఇన్ఫామ్ ప్లేయరే, మంచి బౌలింగ్ వేస్తున్నాడు, స్లో కటర్స్, స్లో బాల్స్, నకల్ బాల్స్ వస్తాడు. నటరాజన్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అక్షర్ పటేల్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్ బ్రేక్ ఇచ్చినాడు. ఓవరాల్గా డీసీ బౌలింగ్ కూడా గుడ్ ఉంది, మంచిగానే ఆడాడు. సో ఇది నిన్న మ్యాచ్ రిజల్ట్, డీసీ చేంజ్ చేసింది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఇది మ్యాచ్ ఎక్కడ ఉంది? ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో ఉంది. కోల్కతా గ్రౌండ్ స్టాట్స్ అయితే మ్యాచ్ అందరూ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. కోల్కతా గ్రౌండ్ స్టాట్స్ ఏంటంటే మొత్తం ఓవరాల్గా కంపేర్ చేస్తే ఐపీఎల్లో చేజింగ్ సెకండ్కి ఎక్కువ విన్స్ ఉన్నాయి, చేజింగ్ ఫస్ట్కి 40 చేంజ్ ఉన్నాయి, చేజింగ్ సెకండ్కి 57 సమ్ చేంజ్ ఉన్నాయి. టోటల్ 100 గేమ్స్ ఏమో అయినాయి, 3-4 గేమ్లు వాష్అవుట్ అయినాయి, ఆడి వరకు ఉంది. ఒకవేళ పాస్ట్ 2 ఇయర్స్ నుంచి తీసుకుంటే చేజింగ్ ఫస్ట్కి విన్స్ ఎక్కువ ఉన్నాయి, చేజింగ్ సెకండ్కి బ్యాటింగ్ ఫస్ట్కి విన్స్ ఎక్కువ ఉన్నాయి, చేజింగ్కి విన్స్ తక్కువ ఉన్నాయి. టోటల్ 6 గేమ్స్ ఏమో ఉన్నాయి, అలా 4 విన్స్ ఉన్నాయి,
బ్యాటింగ్ ఫస్ట్కి 2 వచ్చేసి చేజింగ్కి ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఏమంటారు అంటే ఈరోజు ఏదంటే ఫ్రెష్ పిచ్, ఖచ్చితంగా ఒకవేళ టాస్ గెలిస్తే కంపల్సరీ బౌలింగ్ చూస్ చేసుకుంటారు. ఏ టీం అయినా చేజింగ్కే వెళ్తారు నాకు తెలిసినంత. ఎందుకంటే రెండు బ్యాటింగ్ ఓరియంటెడ్ టీమ్స్, బౌలింగ్ రెండు టీమ్స్ వీకే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే కంపల్సరీ బౌలింగే తీసుకుంటాయి ఏ టీం చేసినా కానీ. హైయెస్ట్ స్కోరు 262 సమ్ చేంజ్ ఉంది, పంజాబ్ స్కోర్ చేసింది. అండ్ లోయెస్ట్ స్కోర్ మా ఫేవరెట్ టీం ఆర్సీబీలో ఉంది, 49 ఉంది. నో ఇష్యూస్, గేమ్ అది 49 ఉంది లోయెస్ట్ స్కోర్. ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఆర్డర్లో అయితే పెద్ద చేంజెస్ ఏముంటావు, బౌలింగ్లో మోస్ట్ ప్రాబబ్లీ చేంజెస్ ఉంటాయి కొన్ని. ఇషాన్ మలింగా ప్లేస్లో డేవిడ్ పైన డైరెక్ట్గా తీసుకోవచ్చు ప్లేయింగ్ లెవెల్కి. అండ్ జయదేవ్ ఉన్నత్ హర్షద్ పటేల్ ప్లేస్లో శివమ్ కుమార్ కంపల్సరీ ఆడిపోయాలి, ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా శివమ్ కుమార్ ఆడితే కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. వాళ్ళిద్దరు ప్లేస్లో ఆడితే ఒకవేళ బైడెన్ కాస్ట్ ఫిట్ ఉంటే బైడెన్ కాస్ట్ ప్లేయింగ్ రావచ్చు. ఒకవేళ బైడెన్ కాస్ట్ ఫిట్ లేకపోతే ఇన్ ప్లేస్ మనం ఆడిపోయాలనుకుంటే ప్రఫుల్ లేకపోతే హోమ్ టమ్ లెక్కర్ ఇద్దరు ఇట్లా ఎవరినైనా ఒకరిని ఆడిపిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్లేయర్ ఫ్రెష్ ఉంటారు, డొమెస్టిక్లో కూడా మంచిగా ఆడినారు. అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ముంగటికి వచ్చి ఆడగలితే ఒకవేళ ఐపీఎల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఫ్యూచర్ ఉంటుంది. అన్ని టీమ్స్ ఛాన్సెస్ వస్తున్నాయి, ఎస్ఆర్ఎస్ కూడా కొత్త ప్లేయర్కి ఛాన్సెస్ బాగుంటుంది. ఎనివే సలీల్ అగర్వాల్కి అనికేత్ వర్మకి ఛాన్సెస్ ఇచ్చినారు. బౌలింగ్లో కూడా ఇలా కూడా ఛాన్సెస్ ఎట్లా ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ కొత్త బౌలర్స్ని ట్రై చేయడానికి. ఎందుకంటే స్టార్టింగ్ ఫేజ్ ఒకవేళ మన మ్యాచెస్ ఓడిపోయినా కానీ మళ్ళీ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిడిల్ ఫేజ్ కాదు, కంపల్సరీ విన్ మ్యాచెస్ కాదు కాబట్టి స్టార్టింగ్ ఫేజే కాబట్టి ఒక విన్నింగ్ స్టిక్ని ఇంకా మనం విన్నింగ్ స్టిక్ ఉండాలి కంపల్సరీ. కాకపోతే మనం ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు ట్రై చేసుకోవచ్చు. 1-2 మ్యాచెస్లో రిజల్ట్ రాకున్నా కానీ అప్పుడు మనం చేంజెస్ అనేది చూడొచ్చు. అప్పుడు ప్లేయర్స్ కూడా ఫిట్ ఉంటారు, కంబ్యాక్ ఇవ్వచ్చు. ప్యాట్ కమిన్స్ అయితే ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ 5-6 మ్యాచెస్ అంటున్నారు. మనం దాన్ని చూడాలి, మళ్ళీ రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ఆర్ఎస్కి చేంజెస్ ఉంటాయి. బ్యాటింగ్ ఆర్డర్ అయితే సేమ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎన్కేఆర్కి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారనిపిస్తుంది, లివింగ్స్టన్ వెయిట్ చేయాలనిపిస్తుంది. లివింగ్స్టన్కి అయితే ఇంకా 2-3 గేమ్స్ అయితే వెయిట్ చేయాలి. ఒకవేళ ఎన్కేఆర్ పర్ఫార్మెన్స్ రాకపోతే ఇన్ ప్లేస్లో లివింగ్స్టన్ ఆడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎన్కేఆర్ ప్లేస్లో లివింగ్స్టన్ ఆడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఒకటే బౌలర్ని తీసుకోవాల్సి వస్తుంది. ప్యాట్ కమిన్స్ వస్తే ప్యాట్ కమిన్స్ ఉంటాడు, లేదంటే ఐదర్ డేవిడ్ పైన లేకపోతే బైడెన్ కార్స్ అన్నా ఎవరైనా ఒక బౌలర్కి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ కూడా సేమ్ ప్రాబ్లం. బ్యాటింగ్ అయితే బ్రిలియంట్ ఉంది, బౌలింగ్ అలా మేజర్ ప్రాబ్లం. సో కేకేఆర్ బ్యాటింగ్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరామెన్ బౌలింగ్ వేస్తలేడు కాబట్టి ఎలాగో అంత గ్రేట్ ఫామ్లో కూడా లేడు. మనం వరల్డ్ కప్లో కూడా చూసినాము, అసలు కూడా అంత గ్రేట్ ఇన్నింగ్స్ ఏం లేవు. ప్రీవియస్లో కూడా అంత గ్రేట్గా ఏం ఆడలేడు, అంత రీసెంట్ బ్యాక్ అంత ఫామ్ ఏం లేదు. సో ఒకవేళ కెమెరామెన్ ప్లేస్లో అయితే టీమ్ సైఫర్ని తీసుకొని ఫినాల్ టీమ్ సైఫర్ ఓపెనింగ్ చేసి రహానే 1 డౌన్ రావచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. లేదు అనుకుంటే కూడా టీమ్ సైఫర్ కాకుండా రోమన్ పవన్ తీసుకుంటే మన ఫినిషింగ్ రోల్ అనేది ఉంటుంది. అంకుల్ రాయ్ ప్లేస్లో మనీష్ పాండేని తీసుకుంటే నెంబర్ 4లో టీంకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, 18 years ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్లేయర్, గన్ ఫీల్డర్ కంపల్సరీ. ఒకవేళ ఫామ్లోకి వస్తే అంత లేట్ ఫామ్లో ఉండవు. లాస్ట్ 2-3 సీజన్స్ అయితే మనం చూస్తున్నాం, బ్రిలియంట్ ఫామ్ అయితే లేదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఒక మంచి ఇన్నింగ్స్ వస్తే మొత్తం సీజన్ మొత్తం మంచిగా ఆడతారు, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మనీష్ పాండేకి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు. ఎందుకంటే రోమన్ పవర్ ఫినిషర్ రోల్ ప్లే చేయగలుగుతాడు. రింకు సింగ్ ఉండు, రమన్దీప్ సింగ్ ఉండు, వాళ్ళు ఫినిషర్ రోల్ ప్లే చేస్తారు. సునీల్ నారాయణ నాకు తెలిసి కొంచెం బ్యాటింగ్ ఆడగలుగుతారు. నో ఇష్యూస్. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాని తీసుకుంటారా లేకపోతే నవదీప్ సంఘ్ వీళ్ళిద్దరి మధ్య వైభవ్ అరోరా లాస్ట్ ఇయర్ మంచి బౌలింగ్ చేసాడు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి నాకు తెలిసి వైభవ్ అరోరాకి ఇంకొక ఛాన్సెస్ ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. కార్తిక్ జాగే ఉంటాడు కంపల్సరీ, బ్లెస్సింగ్ ముజర్బానీ కంపల్సరీ ఉంటాడు. అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ కొంచెం ఎఫెక్టివ్గా ఉండగలుగుతాడు, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ మీద మనం జేకబ్ డబ్బింగ్ చూసినాము, హైట్ బౌలర్ కాబట్టి కొంచెం హార్డ్ లెన్స్ ఇచ్చేయగలిగితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సేమ్ ఆ టాక్టిక్స్ ఫాలో అవుతారా లేకపోతే కొత్త డిఫరెంట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయో తెలియదు. ఆర్సీబీ అయితే చెస్ట్ లెంత్ వేసినారు ఇద్దరికి, ట్రావిస్ హెడ్కి కూడా అండ్ అభిషేక్ శర్మ కూడా సేమ్ చెస్ట్ లెంత్ వేసినారు. ఆ టాక్టిక్స్ ఏమైనా ఫాలో అవుతారా ఏదో తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ అయితే హై స్కోరింగ్ పిక్చర్స్ ఉంటాయి, లో స్కోరింగ్ అయితే కాదు. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటున్నారు కదా 200 అబౌవ్ ఉంటాయి. ఎందుకంటే రెండు టీమ్స్ ఆల్రెడీ 200-220 కేకేఆర్